వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రతి రూపాయిని పోగు చేసి పేదలకు పంచడమే మా లక్ష్యం అంటున్నాను. మనతో పాటు ఉప ముఖ్యమంత్రి మాట్లాడదాం. అన్న ఏంటన్నా, ప్రతి రూపాయిని పోగు చేసి పేదలకు పంచడమే మా లక్ష్యం. ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయడమే మా లక్ష్యం. ప్రతి రూపాయిని పోగేస్తాం, ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధిస్తాం, ప్రపంచంతో పోటీ పడేటువంటి విధంగా మా విద్యార్థులను తయారు చేస్తాం, మానవ వనరులు మన పెద్ద ఆస్తిగా మారుస్తాం. అంతిమంగా తెలంగాణ మోడల్ అనేది దేశంలో అందరూ వచ్చేది. పిప్రి నుంచి స్టార్ట్ అయిన పాదయాత్ర హైదరాబాద్ వరకు చేరింది. ఏంటన్నా పిప్రి నుంచి ఖమ్మం వరకు సమస్యలు, పోడు భూముల సమస్యలు, ఇందిరమ్మ ఇల్లు, ఆదివాసీల సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపించాం. ఈరోజు ఇందిరా సౌర గిరి జల వికాసం అని దాదాపు 12,500 కోట్ల రూపాయలతో వాళ్ళతో కార్యక్రమం తీసుకున్నాం. ఆదివాసీల భూముల పంపిణీ సంబంధించి కూడా ధరణిలో అన్యాయం జరుగుతుందంటే భూభారత్ తీసుకొచ్చాం. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా ఒక యాక్షన్ సర్కులర్ చట్టాన్ని తీసుకొచ్చి నిధులు పెద్ద ఎత్తున కేటాయిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అన్న, వాటర్ జలాల మీద సమస్య నడుస్తుంది. ఈ చర్చ కానీ ఆ కృష్ణానది పైన ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు టీఆర్ఎస్. అట్లాగే గోదావరి నది పైన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి, కడెం ప్రాజెక్ట్ దగ్గర నుంచి, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర నుంచి, కింద ఉన్నటువంటి దేవాదర్ ప్రాజెక్ట్ కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్, ఇవన్నీ కాంతానపల్లి ప్రాజెక్ట్. ఈ టూర్ సంతృప్తినిచ్చిందా? లేదు, తప్పనిసరిగా ఈ రాష్ట్రం ప్రత్యేకంగా జలాల మీద దృష్టి పెడుతుంది. జలాల్ని పంట భూములు మళ్ళించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇది పరిస్థితి. ప్రధానంగా ఈ టూర్ను సంతృప్తిని కల్పించింది. దీంతో పాటు జలాల అంశంలో కొంత బట్టి విక్రమార్క మాట్లాడిన పరిస్థితి. గోదావరి జలాల అంశంలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, పక్కాగా మేము ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చేస్తాం. గత ప్రభుత్వం చేసిన అంశాలన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పులను మా మీద రుద్దే ప్రయత్నం చేస్తామని ఉప ముఖ్యమంత్రి చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ప్రధాన అంశాలు ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పరిస్థితి. ముఖ్యంగా పలు అంశాలపై సంతృప్తిని కలిగించింది. ఈ టూర్ సక్సెస్ఫుల్గా ముగిసిందని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిన పరిస్థితి. సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.